1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే అమ్మ. మామూలుగా అంటూ ఉంటారు, అరే బాబు నీ వయసుకు తగ్గట్లు నువ్వు జంటను చూసుకోరా, నీ వయసుకు తగ్గ వాళ్ళతో ఉండరా అంటారు. ఈ మధ్య కాలంలో వాయి వరుసలు కాదు కదా, వయస్సు 0 అయిపోయిందమ్మా. ముసలోళ్ళు కూడా ఇప్పుడు మనం ఒక వీడియో చూస్తే 62 ఏండ్ల ఆయన 19 ఏండ్ల ఆమెతో రూమ్ లో దొరికాడు వాళ్ళ భార్యకి అని. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నామమ్మా. చిన్న ఏజ్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి బాగా అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు. అసలు అలాంటి ఆలోచన ఎందుకు వస్తుందమ్మా? అటు వాళ్ళు కూతుర్లతో మనవళ్ళతో సమానం ఆ ఏజ్ ఉంటది, ఎందుకు ఇంత దరిద్రంగా తయారవుతున్నారు? నన్ను అడగకండి దయచేసి. ఇట్లాంటివన్నీ చేయాలంటే చాలా అస్సైపోతుంది. అసలు ఏం చేస్తాం, ఎందుకు తయారవుతున్నారు మీరు చెప్పండి. ఎందుకు అంటే ఒక డిసిప్లిన్, ఒక ఎథిక్స్, ఒక మంచి, ఒక చెడు, ఒక వాయి, ఒక వరుస, ఒక ఏజ్ అనేది ఏమీ లేదు. మరి అంటే మీరు అన్నట్టుగా పెద్దవాళ్ళు ఈ చిన్నపిల్లలను, అమ్మాయిలను కానీ మరి ముఖ్యంగా కొంతమంది ఆడవాళ్ళు చిన్న చదువుకుండే మగపిల్లల్ని కూడా సర్వనాశనం చేస్తున్నారు. మీకు తెలుసు, కౌన్సిలింగ్ చేస్తాను. అవును. నాకు తెలిసిన ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి. ఏంటంటే వాళ్ళ అబ్బాయి ఇంటికి రావట్లేదు. ఒక ఆవిడ ఉంటుంది, ఆమె దగ్గరే ఉంటున్నాడు. ఎందుకుంటున్నాడో తెలియట్లేదమ్మా. ఒకసారి ఏం మాట్లాడినా కూడా ఆంటీని అడిగి చెప్తా. ఆంటీ ఫోన్ చేస్తుంది, నేను ఆంటీ దగ్గరికి వెళ్ళిపోతా. ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే, ఆవిడ వాళ్ళ హస్బెండ్ ఉండడట. వాళ్ళ హస్బెండ్ ఇక్కడ ఉండడు, ఆమెకు వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ ఉండరు, ఆమె ఒంటరిగా ఉంటుంది. కాబట్టి ఆమెకు కంపెనీ ఇవ్వడానికి, ఈ కుర్రోడికి 18 సంవత్సరాలైన రాదు కదా, సో ఆమెకు కంపెనీ ఇవ్వడానికి ప్రతిరోజు ఈ కుర్రోడు వెళ్తున్నాడు. ఎక్కడ ఉంటాడు ఆ కుర్రోడు? ఆమె వాళ్ళ ఇంటి పక్కనే పాప అద్దెకుంటున్నాడు. ఏదో చదువుకుంటున్నాడు అబ్బాయి. చదువుకుంటూ ఉంటే ఆ పక్కన ఒకరోజు సరే ఒక్కడుంటాడు కదా బ్యాచులర్ అనేసి, మనం కూడా మన ఇంటి పక్కన ఎవరైనా మగపిల్లలు ఉంటే ఏం వండుకుండలే బాబు అనేసి ఏదైనా వండితే ఇస్తాం. పిల్లలు కదా మగపిల్లలు, మన పిల్లలు, అంతకంటే వేరే ఇంకేం మనకు అసలు దరిద్రం ఆలోచనలు అసలు రావు. ఒక మన పిల్లల్లాగా, మన పిల్లలు కూడా బయట ఉన్నప్పుడు పాపం ఎంత ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మనం ఇస్తాం అంతే. పిల్లల్లాగా చూస్తాం. ఈ మధ్య కొంతమంది ఆడవాళ్ళు ఎలా తయారైపోతున్నారంటే, వాళ్ళకి టైం పాస్ అవ్వాలి. మీకు తెలుసు, ఇంకా టైం పాస్ అంటే ఏ విధంగా టైం పాస్ అవ్వో తెలుసు, చెప్పక్కర్లే. సో వాళ్ళకి ఎవరో ఒకరు కావాలి అంటే ఏం చేయాలంటే ఇలాంటి వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు. సరే డబ్బులు ఇస్తుంది ఆమె, ఏం కావాలంటే అది, ఎప్పుడు అదేంటి ఏ అవసరం ఉన్నా ఆమె తీరుస్తుంది. కాబట్టి ఈ అబ్బాయి ఏం చేస్తారంటే ఆమె ట్రాప్లో పడిపోయాడు. ఎప్పుడు రమ్మంటే ఈ కుర్రోడు కాలేజీ మానేసి వెళ్ళిపోవాలి అంతే. ఆవిడ అవసరాలన్నీ తీర్చడానికి. ఆవిడ బయటికి తీసుకెళ్ళాలి, హోటల్ తీసుకెళ్ళాలి, లేదు ఈ రోజు రాత్రి నాతో పాటు ఉండు అంటే ఉండిపోవాలి. అలా సర్వనాశనం చేసిందండి అబ్బాయిని. అబ్బాయి కొన్ని రోజుల తర్వాత తెలుసుకున్నాడు ఇది తప్పు అని చెప్పేసి. తెలుసుకుంటే ఏమైందంటే తల్లికి చెప్పాడట, నన్ను ఇలా చేస్తుంది ఆమె అంటే. ఆ తల్లికి ఫీజులు ఎగిరిపోయాయి. అది ఎగిరిపోతే ఏం చేయాలి మేడం మరి ఇలా చేస్తున్నారు అని అంటే, నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే, నాకు తెలియదు, ఒకరోజు మాత్రం మా వారు లేరు, నాకు భయంగా ఉందంటే, సరే పెద్ద ఆమె కదా మా అమ్మతో సమానం వెళ్ళి అని నేను వెళ్ళాను వాళ్ళ గదిలోకి. సరే ఆవిడ ఒక్కతి కదా అంటే భయం వేస్తుందంట ఆమెకి. 45 సంవత్సరాల ఆవిడకి భయంగా ఉందని పిలిచిందంట. సో పిలిచిన తర్వాత ఏమైందంటే పోయే కాలం వచ్చింది ఆమెకి అంతే. ఇంతకంటే నేనంత నిజంగా చెప్పను, నాకు ఇరిటేషన్ వస్తుంది. జరిగింది ఏదో జరిగిపోయింది. అప్పటి నుంచి ఏం చేస్తుందంటే ఈ కుర్రాన్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. ఎలాగా? నువ్వు రాకపోతే ఇదిగో నువ్వు నాతో పాటు ఉన్నావని చెప్పి మీ కాలేజీ వాళ్ళకి చెప్తాను, మీ అమ్మకి చెప్తాను, అందరికి చెప్తాను. కాబట్టి నేను ఎప్పుడు రమ్మంటే నువ్వు అప్పుడు రావాల్సిందే. కొన్ని రోజుల తర్వాత అబ్బాయికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరికైనా చెప్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. సరే వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి ఏడ్చాడట ఒకరోజు. ఏంటి అంటే ఇది జరిగింది. సరే మరి మా ఆమెతో మాట్లాడదామా అని మాట్లాడితే, నేను ఇలాగే చేస్తా అని చెప్తుంది అనమాట. లాస్ట్కి నేనేం చెప్పానంటే, బాబు ఇక నీకు చదువు లేదు, పాడు లేదు, ఏం లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోపని చెప్తే వాళ్ళ మదర్ పాప మా అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయిందండి. అంటే జనాలు అలా మీరు చెప్పింది కూడా 62 సంవత్సరాలు అతనికి. 18, 19 సంవత్సరాల అమ్మాయితో ఇలాంటి దరిద్రమైన పనులు చేయాలి అంటే, మనుషులకు, ఒక పశువులకు మనుషులకు తేడా లేకుండా అయిపోయిందంట. ఈ అమ్మాయిలు కూడా ఎలా అయిపోతున్నారంటే,
మీరు 60 సంవత్సరాలు అతను అన్నాడు. సో ఏది కావాలన్నా ఇస్తాడు కదా, వాడు ఒళ్ళె కొవ్వెక్కి కొట్టుకుంటా ఉంటాడు, ఏదన్నా నాకు ఇస్తాడు. సరే మరి ఏం చేయాలి, మరి ఇవ్వాలి అని అంటే ఏం చేయాలి, ఆయన చెప్పిన మాట ఈమె వినాలి. ఈమెకు అవసరాలు ఉంటాయి కదా, షాపులకి వెళ్ళడము, సిమ్ములు కొట్టుకోవడము, ఫోన్లు చేంజ్ చేసుకోవడము, తర్వాత కావాల్సినవన్నీ మేకప్ సామాన్లన్నీ కొనుక్కోవాలి. మరి అవన్నీ కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తాయి, ఇలాంటి పనులు చేయాలి. సో మీరు చెప్పింది అంతే. ఆ సర్పంచ్ అంటే ఒక మంచి బాధ్యత గల కదండి ఉద్యోగి అతను. ఒక నలుగురి మాటలు, నలుగురికి జరిగే గొడవలకి నువ్వు న్యాయం చేయాలి, నలుగురికి మంచి పని చేసే అతను. నువ్వు బాగా మంచి పని చేస్తావని నీ మీద నమ్మకంతో నిన్ను ఒక సర్పంచ్ గా అతను వాళ్ళు ఎలక్ట్ చేసుకున్నారు. చేసిన పని ఏంటంటే ఇది భార్యకి తెలిసింది, ఈ ఒళ్ళు బద్దలు కొట్టింది. అంటే నేను ఇందాక చెప్పినది ఆ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే మనుషులకి చాలా చెప్పా, మనుషులు అనే వాళ్ళకి ఏజ్ అనేది లేదు, తారతమ్యాలు లేవు, ఒక వాయు వరుసలు లేవు, ఏమీ లేవు. ఈ ఆలోచన వచ్చినప్పుడు నాకు ఇప్పుడు ఈ కోరిక కలిగింది, ఎవరు ఉన్నా కూడా వాళ్ళతో నేను తీర్చుకుంటా. ఎలా తీర్చుకుంటున్నారు, వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి నేను ఏం కావాలన్నా చేస్తా కాబట్టి నేను చెప్పినట్టుగా వాళ్ళు వినాలి. రోడ్డు మీద వెళ్తున్నామండి, మనం ఎక్కడో ఒక ఆఫీస్ పని మీద వెళ్తాం, చాలా ఆకలి అవుతుంది, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయలేదు, మనం ఏం చేస్తాం, బాబు కొంచెం బాబుని కార్ డ్రైవర్ని ఆపేసి వెళ్ళి హోటల్కి వెళ్ళి ఏదో మనకు కావాల్సి తినేస్తున్నాం. ఇప్పుడు ఈ అవసరం కూడా అలా తీర్చుకుంటున్నారు అనమాట. ఇప్పుడు నాకు అవసరం, నాకు ఒక మనిషి ఆపోజిట్ సెక్స్ కావాలి, నాకు మగవాడు కానీ, మగవాళ్ళు అయితే ఆడవాడు కాబట్టి ఎవరున్నా కూడా వాళ్ళతో నేను నా పని కానిచ్చుకుంటాను అనేలాగా తయారవుతున్నారు. దీనికి మరి ఎవరు మారాలా మీరు చెప్పండి? మనుషుల ఆలోచనలు మారాలి కదా, మనం మనుషులము కదా, ప్రతి దానికి ఒక సమయము, ఒక సందర్భము, ఒక బంధము అనేది ఉంటుంది. మీరు మీ కోరికలు తీర్చుకోవడానికి మనకు ఒక భార్యకు భర్త, భర్తకు భార్య అనే ఒక బంధం ఉంటుంది. ఆ బంధంతోనే వాళ్ళతోనే మీ శారీరక అవసరాలు కానీ మీరు ఏదైనా తీర్చుకోవాలి అనేది ఈ సొసైటీలో ఒక నియమము, ఒక నిబంధన. సరే మాకు అవన్నీ అవసరం లేదు, అలాంటిది ఏముంది అని అనుకునే వాళ్ళని మనం ఏం చేయలేమండి. సో దయచేసి మీరు అలా చేసే ముందు చిన్నపిల్లలు మీరు అట్రాక్ట్ చేసి, చిన్నపిల్లలను మీరు అది చేసి ఇది చేసి ప్రలోభపరిచి మీరు వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు అంటే మీరు మనుషులుగా ఉండడానికి కూడా అర్హులు కాదు. నిజం. 62 సంవత్సరాల ఒక బాధ్యత గల ఒక సర్పంచ్ అలా మనవరాలి వయసులో అతను మరి ఆ అమ్మాయితో అలా చేశాడు అంటే ఆయన మనిషి అయితే నేనైతే అన్నానండి, మనిషి అని అనను. కాబట్టి దయచేసి ఇలాంటి పనులు చేసే పెద్దగా ఉండే ఆడవాళ్ళు కానీ, పెద్ద మగవాళ్ళు కానీ, ఒకసారి పక్కన ఉన్న మనిషి నీ కూతురుతో సమానం, నీ మనవరాలతో సమానం అనేది ఒకసారి సో ఇలాంటి పనులు మీరు చేస్తూ ఉంటే రేపు పొద్దున మీ సొంత పిల్లలు మీ దగ్గర ఉండడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. అంతే కదండి. ఇప్పుడు ఆకలి తింటే ఏది కనపడితే దాని మీద పడిపోయి మీరు తినేస్తున్నారు. కాబట్టి మీకు ఒక వాయువి, ఒక వరుస, ఒక సంబంధము అనేది లేకుండా ఎవరితోనా సరే నేను నా ఆకలి తీర్చుకోవాలి అని ఉన్నప్పుడు మీరు ప్రపంచంలో మనుషులుగా ఉండడానికి మాత్రం అర్హులు కాదు. చెప్పారమ్మా. థ్యాంక్ యూ.